welcome back to my YouTube channel. Welcome back to my new vlogs. Good morning to everybody. సో గైస్ ఈరోజు అయితే రైడ్ అయిందో నాకైతే అసలు ఏం అర్థమైతే లేదు. ఎందుకంటే 3 ప్లేసెస్ ఉన్నాయన్నమాట ఇప్పుడు ప్రజెంట్ రైడ్ పోవడానికి. ఒకటేమో నాగార్జున సాగర్ ఉంది, ఇంకొకటేమో రేజింగ్ ఒకటి ఉంది. అండ్ రేజింగ్ అంటే మన G9కి అండ్ డేటోనా 675 దాంతోనే ఈ 2 బైక్స్కి రేజ్ ఒకటి ఉంది, అదొక రైడ్ ఉంది. ఇంకొకటేమో జడ్చర్ల డ్రిఫ్ట్ నేషన్ రైడ్ ఒకటి ఉన్నది. బట్ ఈ 3 రైడ్స్లో అయితే ఎక్కడ పోతుంది నాకైతే ఏం అర్థమైతే లేదు. రైడ్కి అయితే రెడీ అయిపోయిన పోవడానికి. బట్ ఇంకా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ పోయేదాకా అయితే నాకేం అర్థం కాదు బండి ఎటు పోతుందో. పోతే డేటోనాతో రేసింగ్ పోతుందా, లేకపోతే నాగార్జున సాగర్ పోతుందా, లేకపోతే డ్రిఫ్ట్ నేషన్ పోతుందా, ఏదైతే అర్థమవుతలేదు. చలో ఏదైంది నేను మీకు అప్డేట్ చేస్తాను. సో మనమైతే రెడీకి పోయే ముందు అయితే చైన్ లూబ్రికేషన్ ఒకసారి చేసుకుందాం. యాక్చువల్లీ నిన్న నైటే చేయాల్సింది చైన్ లూబ్రికేషన్, బట్ నాకు టైం లేక చేయలేదు. గైస్ లాస్ట్కి వస్తే నాగార్జున సాగర్ అవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. నాగార్జున సాగర్ క్యాన్సిల్ అయిపోయింది. అండ్ వన్ మోర్ రైడ్ ఇంకొకటి ఉంది, లైక్ శ్రీశైలం రోడ్లో. సో అది లాస్ట్ 2 అయిపోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే బైకు స్టాక్తోనే నడుస్తున్నది. డేటోనా స్టేట్ ట్యూన్ నుంచి బయటకు వచ్చేసింది. ఇది వచ్చేసి అపాచీ న్యూ మోడల్ అనమాట. అదే విజిబుల్ క్లచ్ అనమాట. ఇది విజిబుల్ క్లచ్, వింగ్ లైట్స్ అండ్ కొన్ని ఎలక్ట్రానిక్స్ లోడెడ్తో ఉన్నది బైక్. అది కిక్ షిఫ్టర్ అట్లాంటి ఫీచర్స్ ఉన్నాయి దాంట్లో అపాచీలా. యాక్చువల్లీ ఈ డేటోనాతోనే ఈ డేటోనాతోనే అండ్ మన బెన్లీ 600తోనే ఒకసారి రేజ్ పెట్టినుండే, లాంగ్ రేజ్. బట్ బెనియలీ గెలవలేదు అనమాట. దీంతోనే ఏ యాంగిల్ ట్రై చేసినా బెనియలీ గెలవలేదు. ఇక్కడ రోడ్ బాగాలేదు, కొంచెం హైవే ఎక్కినాక అక్కడ చేద్దాం ట్రాక్. వ్రమ్ రేసింగ్లో 2 టైమ్స్ గెలిచింది అనమాట, అండర్ 700 కేటగిరీలా. ఓహో, సో అయితే ఇది అండర్ 700 cc కేటగిరీలో ఇది 2 టైమ్స్ గెలిచింది వ్రమ్ రేసింగ్లా. ఇక్కడ కాదు, మన ముంబైలా. ఇక ఓనర్ ఈయన సెకండ్ ఓనర్ అనమాట. దానికి ఫస్ట్ ఓనర్ ఉన్నప్పుడు ఆయన రైడ్కి వెళ్ళినుండే రేసింగ్కి. సో అప్పుడు పోయినప్పుడు ఇది ఇంకోటి ఏంటంటే పవర్ట్రానిక్ ట్యూన్ అనమాట, స్టేజ్ ట్యూన్. బట్ ఇప్పుడు ట్యూన్ లేదు, తీసేసారు పవర్ట్రానిక్ది. స్టాక్ ECU మ్యాప్ ఉందన్నమాట. సో అక్కడ మన ట్యాంక్ మీద కనిపిస్తుంది కదా పవర్ట్రానిక్ అని, అదేనమాట. ఇక్కడ పవర్ట్రానిక్ అనేది ట్యూన్ అయింది స్టేజ్ 2, బట్ ఇప్పుడు అంతా స్టాకే ఉన్నది. అండ్ ఇది 2 టైమ్స్ పార్టిసిపేట్ చేసింది ఈ బైక్ వ్రమ్ రేసింగ్లో. 2 టైమ్స్ పార్టిసిపేట్ చేస్తే 2 టైమ్స్ గెలిచింది డేటోనానే. ఆర్క్ అసలు పవర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది డేటోనా అంతే. దీని తర్వాత వచ్చిన డేటోనా 660 వచ్చేసి అది వేరే అనమాట కంప్లీట్గా. సో దాని పర్పస్ వేరు. అది టూరింగ్ స్పోర్టు, ఇది రేసింగ్ స్పోర్ట్ అనమాట. బట్ దీనంతా క్లిక్ కాలేదు అది. అండ్ 600cc సెగ్మెంట్లో ఏదైనా G9 బీట్ చేసే బైక్ ఏదైనా ఉందంటే 600cc సెగ్మెంట్లో అది ఓన్లీ డేటోనా మాత్రమే. ఇంకా వేరే ఏ బైక్ డేటోనాని బీట్ చేయలేదు.
సారీ జీనాన్ని బీట్ చేయలేదు 600cc సెగ్మెంట్లో. చలో God, crazy yaar, crazy అంటే క్రేజీ వచ్చింది. వాట్ ఏ ట్రాక్, ఎక్సలెంట్. రోడ్ మాత్రం మస్తు సపోర్ట్ చేసింది అండ్ విండ్ బ్లాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి మంచిగా డ్రాగ్ చేయడానికి వచ్చింది బైక్స్. యాక్చువల్లీ డ్రాగ్ చేయాలంటే ఎప్పుడైనా మనకి రోడ్ సపోర్ట్ చేయాలి అండ్ రైడర్ వచ్చేసి హెవీ వెయిట్ ఉండొద్దు అండ్ విండ్ బ్లాస్ట్ ఉండదు. ఈ 3 మెయిన్ థింగ్స్ అనమాట. రైడర్ వెయిట్, విండ్ బ్లాస్ట్ అండ్ రోడ్స్. ఈ 3 మనకి ఎప్పుడు సపోర్ట్ చేయాలి మనం రేజ్ చేయాలంటే. ఆ 3 సపోర్ట్ చేస్తేనే మనం ప్రాపర్గా బైక్ని పుల్ చేయొచ్చు, లేదంటే వేస్ట్. ఇంకా విండ్ బ్లాస్ట్ వచ్చినా చేయలేము, రోడ్ బాగాలేకపోయినా చేయలేము, రైడర్ హెవీ వెయిట్ ఉన్నా కూడా డ్రాగ్ చేయలేము. సెకండ్ టైం డ్రాగ్ ఇది. కొంచెం లైట్గా ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ లేకపోతే అసలు మస్తు అంటే మస్తు పుల్ చేయొచ్చు.